మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షానికి కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి రోడ్లు ధ్వంసం కాగా ఇండ్ల పునాదులు కూలిపోయేలా వరద బీభత్సం సృష్టించింది. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రజలకు వరదలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత వారం కురిసిన వర్షాలకు పూర్తిగా తండాలన్నీ జలమయమై వేల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడితే ఇక నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా కాలనీలు జలమయమవుతున్నా. ప్రస్తుతం మనం ఆ వరదల ప్రభావం మహబూబాబాద్ జిల్లాపై ఏ విధంగా ఉందో ఒకసారి ఇంటి కింద ఉన్నటువంటి పునాది కాంచి కూడా పూర్తిగా కంప్లీట్గా అక్కడ నుంచి వాషౌట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరొకసారి వరద తడితే ఆ ఇండ్లు కూడా పూర్తిగా కంప్లీట్గా కూలిపోయే పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కురవి రోడ్డుకు సంబంధించినటువంటి రహదారి కూడా కంప్లీట్గా ఇక్కడ తార్ రోడ్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి ముక్కలైపోయింది. పూర్తిగా కింద పడిపోయి రాకపోకలకు కూడా పూర్తిగా అంతరాయం కలిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధమైనటువంటి డ్యామేజ్ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కలిగిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే అటు చిన్నగూడూరు, మరిపేట, నరసింహులపేట, నెల్లికుదురు ఈ 4 మండలాల లోపల భారీ స్థాయి వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలతోని పోతే ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మహబూబాబాద్ జిల్లాతో తొర్రూరుకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మరోసారి లోతట్టు తండాలు పూర్తి స్థాయి లోపల జలమేళం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నెల్లికుదురు మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొమ్ముల వంచ, నరసింహులపేట మధ్య ఉన్నటువంటి వాగు ఉధృతి, కొత్త చెరువు వాగు ఉధృతికి ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నెల్లికుదురు మండలంలోని రావిరాల వద్ద గత వారం ఎక్కడైతే బీభత్సం జరిగిందో అదే రావిరాల వద్ద మరొక్కసారి వరద నీరు భారీగా చేరుకుంటుంది. దీంతో ఏ సమయం లోపల మళ్ళీ ఒకసారి తండాలన్నీ కూడా ముంపుకు గురవుతాయినటువంటి భయం గుప్పిట్లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బయ్యారం లోపల భారీగా వర్షాలు కురుస్తుండడంతో జగ్న తండా ఇప్పటికే పూర్తి స్థాయిలో నీళ్ళ లోపల జలదిగ్గుమైంది. అక్కడ నుంచి ప్రజలందరూ కూడా ఎగువ ప్రాంతాలకు తరలిపోయారు. దాంతోపాటు ఉధృతంగా జిల్లెల వాగు, చిన్నగూడూరు మండల సంబంధించి జిల్లెల వాగు భారీ ఉధృతితో ప్రవేశించడంతో ఆలేరు వద్ద ఉన్నటువంటి లో లెవెల్ వంతెనపై నీరు భారీగా ప్రవేశించడంతో అటు తొర్రూరు మహబూబాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లెల వాగుతో గుండంరాజుపల్లి, చిన్నగూడూరు మధ్య కూడా పూర్తి స్థాయి లోపల రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కురవి రోడ్డు వద్ద ఇది మహబూబాబాద్ టౌన్కు సంబంధించి కూడా రాత్రి నుంచి దాదాపు 29 సెంటీమీటర్ల వర్షం కురవడంతో మహబూబాబాద్ టౌన్లోని పలు కాలనీ లోపల ఇట్లాంటి వరద నీరు కూడా చేరిపోయి ప్రజలు వెళ్లేందుకు పరిస్థితి లేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఆర్టీసీ కాలనీ, అదేవిధంగా కురవి గేట్ కాలనీ, సిపిఐ కాలనీ, దాంతో విధంగా కవిత కాలనీ, ఈ కాలనీలన్నీ కూడా పూర్తిగా జలమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళాలంటే పూర్తి స్థాయిలో భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అసలు స్థానికులతో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఏంది అసలు ఇంత వరదలు ఎప్పుడైనా వచ్చినాయా, ఎట్లా ఉంటున్నారు అసలు? గత వారం రోజుల నుంచి మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు పరివాహక ప్రాంతమైనటువంటి మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపని వర్షాల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం బాగా వర్షం కురిసి ఇక్కడ ఉన్నటువంటి కురుగేట్ కాలనీ, మా కాలనీలో వరద నీరు వచ్చి ప్రజలు అతలాకుతలమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాంతోపాటు మా యొక్క ఇంటి వద్ద మా కారుతో పాటు మా బైక్ సైతం మొత్తం కారులో వాటర్లో మునిగినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అధికారులు కూడా అప్రమత్తమై మరి ఇక్కడ ఉన్నటువంటి కురుగేట్ కాలనీ ప్రజలకు వాళ్ళకు రక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలనీ లోపల గతంలో ఎన్నడూ మునగలేదు, ముంపుగా ఎందుకు ఈసారి ఎందుకు ఇట్లా ముంపు గురవుతుంది, ఎందుకు ఇన్ని వరదలు ఇళ్ళలోకి వస్తున్నాయి ఈసారి? పక్కనే ఉన్నటువంటి బంధం చెరువు మీకు చూశారు. ఆ బంధం చెరువులో ఉన్నటువంటి దాదాపు అది 100 ఎకరాలు ఉన్నటువంటి బంధం చెరువులు చాలా వరకు కబ్జాదారులు కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు కట్టి ఈరోజు ప్రజలను శిక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకటే చెప్పారు, ప్రకృతిని భక్షిస్తే అది మనల్ని శిక్షిస్తుంది, అదే ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా చూసాము. ప్రధానంగా ఈ మహబూబాబాద్ టౌన్కు సంబంధించి ఈ కాలనీ లోపల ఇట్లాంటి వాటర్ లాక్ కావడం, దాంతోపాటుగా భారీ స్థాయి వరద ఈ గుండా పోతూ ఇక్కడ కాలనీలు అన్నింటినీ కూడా పూర్తిగా జలమయం చేస్తూనే ఇక్కడ నుంచి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయి ఇక రాత్రి నుంచి కూడా ఆ ఎడతెరిపి లేకుండా ఈ వర్షం కురుస్తుండడంతో ఇక్కడ నుంచి రాకపోకలు కూడా ఇబ్బంది అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే మరికొద్దిసేపు ఉదయం నుంచి కూడా ఈ వర్షం ఇట్లాగే కురుస్తుంది. ఒకవేళ ఈ వర్ష తీవ్రత కనుక భారీగా పెరిగితే పూర్తి స్థాయి లోపల దాదాపు 4 నుంచి 6 కాలనీలు కంప్లీట్గా జలదిగ్బంధం చిక్కున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు చెప్పండి, అసలు ఎప్పుడన్నా చూసిరా ఇట్లా వరదలు ఎందుకు వస్తున్నాయి, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ భూ అంతా నాయకుల భూ కబ్జాలు అంతా అంతా. ఎందుకు అసలు వరదలు వచ్చి కాలనీ మునుగుతున్నాయి, అసలు ఎట్లా ఉంటున్నారు, ఎడిపోతున్నారు మరి మీరు? ఏం చేయాలి సార్, గతలేని పరిస్థితి. మొన్న అయితే మొత్తం షాప్లో కూర్చొని నీళ్లు వెనుక దాకపోయినాయి.
గుంచీలలో ఇవాళ కూడా వర్షాలు ఉన్నాయి, ఇవాళ కూడా ఈ 2 రోజులు వర్షాలు ఉన్నాయి. ఎట్లా మరి వరద ముంపు ప్రాంతంలో ఉన్నారు కదా, ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏం చేయాలి సార్? ఎటన్నా ఒకరికి బయటకు పోవాలి. ఏం చేస్తాం? ఎవరు వస్తారు? ఎవరు రావట్లేరు. మన జాగ్రత్త మనమే పడాలి. ఎవరు లేరు. చెప్పండి, అసలు ఆ ముంపు ప్రాంతాల లోపల ఉన్న ప్రజలు అసలు మీకు మళ్ళీ వరదలు కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి, ఎట్లా మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లా గడుపుతున్నారు అసలు ఈ వరద? స్థలాన్ని ఆక్రమించుకోవడం వల్లనే ఈ బంధం చెరువు అంత అలుగు పోసి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి షాపు యజమానులు కానీ ఇంటి యజమానులు కానీ వారి వాహనాలు కార్లు ఇట్లా అన్నీ కొట్టుకపోవడం జరుగుతుంది. కానీ అధికారులు స్పందించి ఈ వరదని ఇదే ప్రజలను కాపాడే విధంగా ఇక్కడ కూడా కొరి రోడ్డుకు మొత్తం డాంబర్ రోడ్డు కూడా కొట్టుకపోవడం జరిగింది. కావున కూడా ఇక్కడ ఉన్న షాపు యజమానులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది మొత్తం చూసాము. టౌన్ మహబూబాద్ టౌన్ జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి. ఇళ్లలోకి వెళ్ళాలంటే పూర్తిగా ఈ వరద నీటిలో నుంచి జాగ్రత్తగా ఎక్కడ ఏం జరుగుతుందనేటువంటి భయంతో కూడా రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా మహబూబాద్ టౌన్కు సంబంధించి దాదాపు 6 కాలనీలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వర్షం కనుక ఉధృతి పెరిగితే కాలనీ అన్నీ కూడా జలదిగ్మతి. ఎందుకు ఇట్లా వరదలు వచ్చినాయి ఈసారి? అసలు ఎట్లా ఉంటున్నారు ఇక్కడ? మట్టి బంధం చెరువుకి ఇంతకుముందు లొంద ఉండటం వల్ల అటు వెళ్ళిపోయినాయి నీళ్లు. ఇప్పుడు పోయిన సంవత్సరం ఆ మట్టి పోయడం వల్ల ఆ మట్టితో ఇటు వరద వస్తున్నాయి. అంతే ఎక్కువ రావడం కారణం అదే. ఈ రోడ్డు అన్ని కొట్టుకుపోవడం కారణం ఆ మట్టి పోయడం వల్లనే. భూ కబ్జా చేసుడు దాని వల్లనే అయినాయి అంతే. లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా కాలే. అది ఈ సంవత్సరం ఎక్కువగా అయినాయి. వాటర్ ఎక్కువ తోయటం వల్ల ఇటు ఎక్కువ అయిపోయినాయి. ఇది మనం చూసాము. ప్రధానంగా టౌన్కు సంబంధించి మహబూబాద్ జిల్లా కేంద్రంలో భూ కబ్జాలు పెరిగిపోయాయి. పూర్తిగా బంధం చెరువు, ప్రస్తుతం మనం ఉన్న ఏరియాకి సంబంధించి కూతవేడి దూరం ఉన్న బంధం చెరువు పూర్తిగా అన్యాక్రాంతం కావడం, అక్రమ కట్ట వెళ్ళడంతో అందులోకి వెళ్ళాల్సినటువంటి వరద, కాలువల నుంచి బయటికి వెళ్ళాల్సిన వరద కూడా పూర్తిగా కాలనీ లోపలికి వస్తున్నాయి. కాలనీలు అన్నింటి కూడా ధ్వంసం చేస్తూ ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ వర్షం మరో 2 రోజుల పాటు భారీగా ఉండనున్న నేపథ్యం, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ మహబూబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యం లోపల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కాలనీ లోపల మాత్రం ప్రజల జీవన వ్యవస్థ అయితే పూర్తిగా చిన్నభిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో వేణు బిగ్ టీవీ.